మార్పుకు ఉద్యమ రూపాన్ని తెచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి పోరాటాలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం కాబోతున్నారు. మంగళవారం జరగనున్న పిఎస్సి భేటీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ శాంతి భద్రతలు, ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. రాజకీయ కక్ష సాధింపులు పీక్ స్టేజ్కు చేరాయి. అవినీతి విశృంఖల స్థాయికి చేరింది. ప్రజలకు ఇస్తానన్న ఏ హామీని అమలు చేయకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులకే అధికారాన్ని వాడుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశం మంగళవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతోంది. మహిళలు, చిన్నారులపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ప్రజలు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులు దోచుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ అనేక ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా నిలిచారు. గుంటూరు మిర్చి యార్డు, పొదిలిలో పొగాకు బోర్డు, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి యార్డును సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. వారికి అండగా నిలిచారు. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. దీనిపై ఇంకా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. లులు సహా ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను అప్పనంగా కూటమి ప్రభుత్వం కట్టబెట్టేస్తోంది. విధానమంటూ ఏమీ లేకుండా జరుగుతున్న ఈ భూపందేరాలపై కూడా పీఏసీలో చర్చించనున్నారు. ప్రజా పోరాటాలపై దృష్టి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనే కుట్రతో ప్రభుత్వం తీవ్ర అణిచివేత కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళుతుంటే విపరీతమైన ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేయడం, జెడ్+ సెక్యూరిటీ ఉన్న ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడం గురించి న్యాయ పోరాటం చేసే అంశంపైనా చర్చించే ఛాన్స్ ఉంది. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లు చూపుతూ పార్టీలో క్రియాశీలకంగా ఉండే నేతలను అరెస్టు చేయడం, మరికొందరిని కూడా వేధించేందుకు సిద్ధమవడం వంటి చర్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన చర్యలపై సీనియర్ నేతలతో వైఎస్ జగన్ చర్చిస్తారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై పీఏసీ సమావేశంలో వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.